టీవీ7 న్యూస్ కి స్వాగతం. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 24వ వార్డు సచివాలయం వద్ద జరిగిన ప్రజా దర్బార్లో సత్తెనపల్లి శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం కూటమి ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన ప్రజా సమస్య పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొన్న సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసేందుకు రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది. అందరి క్షేమం కోరే మనసున్నటువంటి మంచి ప్రభుత్వం మాది. ప్రజాప్రభుత్వం ప్రతి ఒక్కరికి అండగా ఉంటుందని, ఎవరూ ధైర్యపడవద్దని భరోసా ఇచ్చారు. పట్టణంలో వివిధ సమస్యలతో బాధపడుతున్న వారు కన్నాని కలిసి తమ సమస్యలు విన్నవించారు. ఆయా విజ్ఞప్తులను పరిశీలించి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రజా సమస్య ప్రజావేదిక వినతుల కార్యక్రమం పట్టణంలోని 24వ వార్డులో మున్సిపల్ అధికారులు ఏర్పాటు చేశారు. పట్టణంలోని ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వారి సమస్యలను శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ దృష్టికి తీసుకువచ్చారు. ప్రజల నుంచి వచ్చిన పలు విజ్ఞప్తుల తక్షణ పరిష్కారానికి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. పెన్షన్, విద్య, వైద్యం, గృహ పలు సమస్యలను ప్రజలు నా దృష్టికి తీసుకుని వచ్చారు. వీలైనంత త్వరగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలోని ప్రజల నుండి వచ్చే ప్రతి ఫిర్యాదును స్వయంగా స్వీకరించి పరిష్కార మార్గం అయ్యేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే కన్నా. ఈ కార్యక్రమంలోని వివిధ హోదాల్లో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ, కూటమి ప్రభుత్వ నాయకులు, అధికారులు, సచివాలయం సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. ట్రాఫిక్ అంటే హైవే రిస్క్ ఎక్కువైపోయింది సార్. మామూలు రిస్క్ కాదండి. ఇది ఉదయం 6 కానీ రాత్రి 10 దాకా మన గడియారం సంబంధం దగ్గర అంటే ఇంత ముందు కూడా ఎవరు ఒకళ్ళు అడిగారు, సిగ్నల్స్ పెడితే బెటర్ అనుకుంటున్నాను. ఎందుకంటే ట్రాఫిక్ బాగా గార్లపాడు బస్ స్టాండ్ చూసారా? గార్లపాడు బస్ స్టాండ్ మున్సిపాలిటీకి ట్రైనింగ్ చాలా వరస్ట్ అయిపోతుంది. రాత్రి 12 దాకా ఆడ కూర్చుంటారు, తాగుతానే ఉంటారు. దాని డౌటే లేదు. గార్లపాడు జంక్షన్ లో పార్కింగ్ లేదు సార్. ముందు అటు ఇటు పెట్టినాక పట్టంగా నేను చెప్పే సమస్య ఏంటంటే నైట్ టైం తాగి లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వెళ్ళేవాళ్ళు రోజుకు ఒక తగాదా వస్తుంది సార్. సీనియర్ కూడా అడగండి. రోజుకు ఒక తగాదా అక్కడికి వెళ్తుంది, స్టేషన్కి వెళ్తుంది. లేదంటే రోజుకు ఒకటి అనుకుంటుంది అక్కడ తాగదు. అది కంట్రోల్ చేయండి. గార్లపాడు బస్ స్టాప్ జంక్షన్ అయితే తాగలేదు సార్. మధ్యలో పార్కింగ్ చేస్తున్నారు సార్. ఆ రిక్షా స్టాండ్ ఉంది దగ్గర పార్కింగ్ చేస్తున్నారు. ఆ బజ్జీలు బొంగులు, ఆ బళ్ళు అన్ని కూడా రోడ్డు మీదకి వస్తున్నాయి సార్. నేను వెళ్ళినప్పుడల్లా కంట్రోల్ చేస్తున్నా కానీ ఈ సఫిషియెంట్ పార్కింగ్ లేదు. 3 లైన్లు పెట్టుకున్నాను సార్. నేను కంట్రోల్ చేస్తాను సార్. మధ్యలో నేను వెళ్ళినప్పుడు తీపిస్తున్నాను కానీ తర్వాత కడుతున్నారు. నేను కంట్రోల్ చేస్తాను. చూడండి, కంట్రోల్ అంటే పెట్రోలింగ్ పెడితే రాత్రిపూట కానిస్టేబుల్ నైట్ పూట అక్కడ ఉంచారనుకోండి. నేను వీటిలో అన్ని చేస్తాను. ఏ టైంలో నాకు ఫోన్ చేయండి. మిడ్ నైట్ 6 గంటల నుంచి ఒక కానిస్టేబుల్ పెట్టారనుకోండి. ఆ ప్రాబ్లం మాకు అంతగా లైన్ బ్యాక్ సైడ్ వచ్చేసి